ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. రెండో ప్రశ్నకి సమాధానం, అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జీజీహెచ్లో మొత్తం 1348 ఆపరేషన్ పడకలు, వాటిలో 1205 జనరల్ పడకలు మరియు 143 ఐసీయూ పడకలు ప్రజలకు సేవలను అందించడానికి అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అనంతపురం శాసనసభ్యులు ఈ సర్జికల్ బ్లాక్, ఎంసీహెచ్ బ్లాక్, అదేవిధంగా క్రిటికల్ కేర్ బ్లాక్ల గురించి ప్రస్తావించారు. వారికి శాంక్షన్డ్ బెడ్ 560 ఉన్నప్పటికీ ఫంక్షనల్ బెడ్స్ అనేవి 1348 ఉన్నాయి అధ్యక్ష. నేను ముందుగా చెప్పినట్టుగా 1205 జనరల్ బెడ్స్, అదేవిధంగా ఐసీయూ బెడ్స్ 140 ఉన్నాయి. మీ ద్వారా ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన బెడ్ల వివరాన్ని కూడా వారికి పంపించే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అయితే సర్జికల్ బ్లాక్ మొదటగా అనుకున్న G+6 అనుకున్న మాట వాస్తవం అధ్యక్ష. తర్వాత గత ప్రభుత్వం వాటిని కుదించి G+1కి చేయడం జరిగింది. ఆ పనులు కూడా చేయాల్సిన స్థాయిలో జరగబోలేదు. గతంలో కాంట్రాక్టర్ కూడా బిల్లులు చెల్లించలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి బిల్లులు చెల్లించడం జరిగింది. వాటికి త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎంసీహెచ్ బ్లాక్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ 2020లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆర్ఎండ్బి కావాల్సిన ఆర్ఎండ్బి స్థలం, అది ఆర్ఎండ్బి స్థలం తర్వాత వాటి హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు అధ్యక్ష. ఇటీవల కూడా నేను రివ్యూ చేసి సంబంధిత అధికారులతో, అదేవిధంగా ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఏపీఎంఎస్ఐడిసి తర్వాత ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడి త్వరగా ఆ స్థల సేకరణ చేసి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా వారిని ఆదేశించడం జరిగింది అధ్యక్ష. తర్వాత క్రిటికల్ కేర్ బ్లాక్కి కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తున్న పిఎం అభిమ్ కింద వస్తున్న దీనికి నిర్మాణ పనులు త్వరితగతి జరుగుతున్నాయి. తొందరలోనే రాబోయే 3 నెలలు వాటిని పూర్తి చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అయితే వీటికి సిబ్బంది ఉండదు అధ్యక్ష. క్రిటికల్ కేర్ బ్లాక్కి సిబ్బంది ఉండదు, కేవలం సివిల్ వర్క్స్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. సిబ్బంది ఆసుపత్రిలో ఉంటున్న ఎగ్జిస్టింగ్ సిబ్బందినే వాటికి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. తర్వాత మెడిసిన్స్ గురించి గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించారు. మెడిసిన్స్ గత ప్రభుత్వం దాదాపు 1000 కోట్లు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఇనిషియల్గా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవే, కానీ వాటిని అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మెడిసిన్ సప్లై విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. ఇండెంట్ హాస్పిటల్ నుంచి ఇండెంట్ పెడితే వెంటనే వాటిని సప్లై చేసే దిశగా ఏపీఎంఎస్ఐడిసి చర్యలు తీసుకుంటా ఉంది. అది కాకుండా ఒక 20% డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ కింద అక్కడ సూపరింటెండెంట్ కలెక్టర్ గారు కూడా అధికారం ఇవ్వడం జరిగింది. కావాల్సిన మందుల్ని వాళ్ళు అక్కడి నుంచి సేకరించుకోవడానికి కూడా అవకాశం కలిగించాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యురాలు సింధురారెడ్డి గారు అడిగినట్లుగా ఈ కెమెరాల ప్రస్తావన తెచ్చారు. కెమెరాల విషయం ఎంతవరకు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఉన్నాయి, ఎంత ఫంక్షనాలిటీ ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసుకుంటాం. అదేవిధంగా శానిటేషన్ సెక్యూరిటీ ఇటీవలనే ఒక 6 నెలల క్రితం వారికి 3 నెలల క్రితం టెండర్ అయిపోయిన తర్వాత ఇప్పుడే వాళ్ళు పనుల్లో పడుతున్నారు. అయితే ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఎంతమంది సిబ్బంది ఉండాలి, వాళ్ళు సరైన సమయానికి విధులకు హాజరవుతున్నారా లేదా అనే విధానాన్ని కూడా చూస్తున్నాం. దానికి కావాల్సిన విధంగా పెనాల్టీని వేస్తున్నాం. ఇంకా అటువంటిది ఏదన్నా దీంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉండేట్లంటే వాటికి తగిన చర్యలు కూడా తీసుకుంటాం అధ్యక్ష. ధన్యవాదాలు. ఒకేసారి